ఏవండో ఇది విన్నారా? గాదరాడ ఓం శివశక్తి పీఠం ఇది కోరుకొండకు 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీమన్ బత్తుల బలరామకృష్ణ గారు, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గార్లచే ఏర్పడిన దివ్యక్షేత్రం. శివుడు శక్తి కలసిన పీఠం. 54 దేవాలయాలతో 84 దేవతామూర్తులతో నిర్మించిన శైవ వైష్ణవ ఆగమన క్షేత్రం. కైలాసంలో మొదటగా మీకు సాక్షి గణపతి దర్శనమిస్తారు. తర్వాత అయితే మీకు రెండవది పశుపతినాథ్ పంచభూత లింగం దర్శనమిస్తారు. ఇక మూడవదైతే వరసిద్ధి వినాయకుడు మీకు దర్శనమిస్తారు. ఇక్కడ ప్రధాన మూర్తి అయిన ఈశ్వరుడు అంటే తారకేశ్వరుడు, ప్రధాన మూర్తి తారకేశ్వరుడు. దాని చుట్టూ ఉన్న లింగాలు కూడా చూద్దాం రండి. సోమనాథ లింగం. ఎవరైనా అయితే రాని వాళ్ళు ఉంటే ఈ గుడికి తప్పనిసరిగా రండి. మీ పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేసవి కాలంలో సెలవులు ఇచ్చారు కనుక పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఈ గుడికి రండి. బాగుంటుంది గుడి. తర్వాత అయితే మీకు భీమశంకర లింగ ఆలయం కనిపిస్తుంది. మా పిల్లలైతే చూసారా ఎలా గంటలు కొడుతున్నారో? తర్వాత అయితే శ్రీ నాగేశ్వర లింగ ఆలయం దర్శనమిస్తారు. ఆ తర్వాత అయితే మీకు శ్రీ విశ్వేశ్వర లింగం ఆలయం దర్శనమిస్తారు. శ్రీ త్రయంబకేశ్వర లింగాలయం. శ్రీ కేదారేశ్వర లింగాలయం. ఇందాకైతే మనం ప్రధానమూర్తి అయిన తారకేశ్వరుని చూసాం కదా. ఇప్పుడైతే జగన్మాత తారకేశ్వరి దేవిని కూడా చూద్దాం రండి. తర్వాత మా పాప అయితే ఒక గుడి మర్చిపోయావమ్మా అని చెప్పింది. ఆ గుడే శ్రీ చండీశ్వర స్వామి ఆలయం. ఈ గుడి తర్వాత శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు, సతీ సమేతంగా వాహన రూపుడై 9 గ్రహాలు, కాశీ క్షేత్ర పాలకుడు శ్రీ కాలభైరవ స్వామి ఆలయం. ఇది శివ కుటుంబం. కైలాస మహాక్షేత్ర ఆలయాలు. తర్వాత మీకు వచ్చేసి దాని పక్కనే కొంచెం దూరంలో వైకుంఠ ఆలయం కూడా కనిపిస్తుంది. మీకు అది కూడా చూపిస్తాను చూడండి. ఇదేనండి వైకుంఠ మహాక్షేత్ర ఆలయాలు. మీకు ఏ సందేహాలున్నాయి ఇక్కడ ఉన్న పంతులందరూ మీకు వివరిస్తారండి. ప్రధానంగా శ్రీచక్ర సదారూపిణి అయిన లలితామాత దర్శనమిస్తారు. తర్వాత శంకరాదేవి పీఠం, శ్రీ కామాక్షిదేవి పీఠం, శ్రీ శంకులాదేవి పీఠం,
శ్రీ చాముండేశ్వరి దేవి పీఠం, శ్రీ జోగులాంబ దేవి పీఠం, శ్రీ భ్రమరాంబికా దేవి పీఠం, శ్రీ మహాలక్ష్మీ దేవి పీఠం, శ్రీ ఏకవీర దేవి పీఠం, శ్రీ మహంకాళి దేవి పీఠం, శ్రీ పురుహూతికా దేవి పీఠం, శ్రీ గిరిజాదేవి పీఠం, శ్రీ కామరూపిణీ దేవి పీఠం, శ్రీ మాణిక్యాంబ దేవి పీఠం, శ్రీ మాధవేశ్వరి దేవి పీఠం, శ్రీ వైష్ణవి దేవి పీఠం, శ్రీ మాంగళ్య గౌరి దేవి పీఠం, శ్రీ విశాలాక్షి దేవి పీఠం, శ్రీ సరస్వతి దేవి పీఠం. ప్రధానంగా 18 అష్టాదశ శక్తి పీఠాలతో మనకు దర్శనమిస్తారు. ఇవే కాకుండా ఇంకా దేవతామూర్తులు విగ్రహాలు అయితే నిర్మించబోతున్నారండి. అవేంటో ఈ వీడియోలో మీరే చూడండి. ఏవండో ఇది విన్నారా? ప్రతి గురువారం శ్రీ షిరిడి సాయిబాబా వారికి భక్తులతో స్వయంగా పంచామృతాలతో అభిషేకము, అష్టోత్తర నామార్చన, హారతులు జరుగుతున్నాయండి. అలాగే సీతారాముల వారితో అండి, ఇంకా శ్రీ రామ సత్యనారాయణ స్వామితో కూడానండి. తర్వాత అయితే మనకు సాయిబాబా దర్శనమిస్తారండి. సీతా సమేత శ్రీ రామచంద్రమూర్తి, రామ సత్యనారాయణ స్వామి దర్శనమిస్తారండి. శ్రీదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇక్కడ దర్శనమిస్తారండి. ఇక్కడ పంతులు గారు అయితే మా గోత్రనామాలు అయితే చదువుతున్నారండి. ప్రతి దేవుని దగ్గర, ప్రతి ఆలయం దగ్గర, ప్రతి పంతులు అయితే నామార్చన అయితే బాగా చేస్తున్నారండి. తర్వాత అయితే గరుడ వాహనుడు కూడా ఇక్కడ దర్శనమిస్తారండి. లక్ష్మీ నరసింహస్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, ఛాయా ఉష పద్మిని సంజయ్ సూర్యనారాయణ స్వామి కూడా దర్శనమిస్తారండి. ఇక్కడ అయితే ఇందాక చెప్పాను కదండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇంకా కాళీమాత, వారాహి అమ్మవార్ల గుడి కూడా కట్టబోతున్నారండి. ప్రతి బుధవారం, ప్రతి మంగళవారం, ప్రతి ఆదివారం ప్రత్యేక పూజలు అయితే జరుగుతున్నాయండి. అభిషేకాలు కూడా జరుగుతాయండి.
తర్వాత అయితే మీకు గాయత్రి దేవి ఆలయం, ఇంకా జ్ఞాన సరస్వతి దేవి ఆలయం, శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయం, ఇంకా మీకు అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఇక్కడ ఇంకా సంతాన గ్రహ దోషాలు పోగొట్టి నాగదేవత అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడైతే జంట నాగులు కూడా ఉన్నాయండి, చూడండి. అలాగే పైన 55 చేతులు 25 మొఖాలతో సదాశివుడు చండీమాత ఆలయం కూడా ఉన్నదండి. ఇక్కడ ఉన్న పంతులు గారు అయితే లక్ష్మణ్ రాజు గారు గుడి గురించి, గుడిలో ఉన్న విగ్రహాల గురించి చాలా వివరంగా చెప్పారండి. ఇవే కాకుండా ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమం కూడా ఉన్నదండి. గుడి తెరిచి వేళలు సమయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం మళ్ళీ 3 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు తెరిచి నుండినండి. అర్ధనారీశ్వరుల విగ్రహం కూడా ఉందండి చుట్టూరు కోనేటితో. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.